రైతు రాజుగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు రైతన్నలను చాలా గౌరవించాడు. రైతుకి కావాల్సిన నీళ్లు ఇచ్చాడు. 7 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చాడు. మద్దతు ధరనిచ్చాడు. అన్ని విషయాల్లో రైతు పక్షాన నిలిచి వాళ్ళకు రైతుల్ని రుణమాఫీ కూడా చేశాడు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో అప్పుల నుంచి బయటపడిన రైతులు ఈ రోజు మళ్ళీ అప్పుల ఊబిలో చిక్కుకుపోయారు. ఇప్పుడు నీళ్లు కరెంటు లేక వేసిన ప్రతి పంట ఎండిపోయి పెట్టుబడి పెట్టిన ప్రతిసారి నష్టమే వచ్చి అప్పుల మీద అప్పులైపోయి వడ్డీలు అప్పులు కట్టలేక రైతులు భూములు, ఇల్లులు, ఇంట్లో ఉన్న బంగారము, ఒంట్లో ఉన్న కిడ్నీలను కూడా అమ్ముకునే పరిస్థితి. ఎరువుల ధరలు మన రాష్ట్రంలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఛార్జీలేమో ఛార్జీల మీద ఛార్జీలు, సర్ఛార్జీలు అనుకుంటూ పెంచుకుంటూ